కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల పట్టణంలోని విస్తృత ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని రైతు బజార్లో బీఆర్ఎస్ కు ఓటేయాలని రైతులను, వ్యాపారులను కోరారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న ఓ హోటల్లో స్థానికులతో కలిసి చాయ్ తాగారు. అనంతరం మాట్లాడుతూ ఓట్లు అడిగేందుకు రైతు బజారుకు వచ్చారని, ఈ సందర్భంగా తాము కూర్చొని కూరగాయలు అమ్ముకునేలా షెడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని రైతులు కోరారని చెప్పారు. దీంతో 24 గంటల్లోపు వారికి తాత్కాలిక వసతి కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్యారెంటీ గెలుస్తాము మనం సిరిసిల్లన్నట్టు అంతటి తుఫాను వాతావరణం అనుకుంటున్నాం. పోయింది సరే, పోయినాక మన పట్టణంలో నా రిక్వెస్ట్ ఒకటే, 4 నెలలు అయింది, పని లేదు, సాంచలు బంద్ పట్టారు. ఎప్పుడన్నా ఈ ప్రభుత్వానికి గట్టిగా మెసేజ్ ఇవ్వకపోతుంది మళ్ళీ వాళ్ళకే ఓట్లు వేసినాం చెప్తాడు వేసినాం. ఏమనుకుంటారు, ఏం పని చేయకపోయినా ఏం చేయకపోయినా మాకే గుర్తున్నట్టు ఇదే కరెక్ట్ అనుకుంటారు. ఒకటే ఆలోచించుకోవచ్చు. అల్టిమేట్గా ఒక ఆర్డర్ గురించి ఒప్పుదని గురించి బతుకుదేరువు గురించి, ఆ బతుకుదేరువు కోసం ఇవాళ మీకు ఇంత మంచిగా 6-7 ఏళ్ళు మంచిగా నడిచింది. 6-7 ఏళ్ళు నడిచినాక ఆత్మహత్యలు బంద్ అయిపోయినాక దబ్బన సడన్గా బంద్ చేస్తే కరెక్టా? కరెక్ట్. ఆయన ఏం చెప్తే మళ్ళీ పరిస్థితి రైతులు బాధైంది, నేతన్నలు బాధైంది. కేసీఆర్ గారు ఒక మాట మన కోసం గట్టిగా మాట్లాడితే 48 గంటల సిరిసిల్లకు వచ్చినాడు, ఒక మాట గట్టిగా ఈరోజు ఆ మాట అంటే దాని మీద మాట్లాడుకుని ఆయన ప్రచారం బంద్ పెట్టించారు.